నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇప్పుడు ఒక ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో చక్కర్లు కొడుతుంది. ఏంటి అంటే గత కొంతకాలంగా వినపడుతుంది, బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని. ఎందుకు అనే క్వశ్చన్స్ కూడా చాలా మందిలో రేజ్ అవుతున్నాయి. ఎందుకంటే కొంతమంది రకరకాల కారణాలు చెప్తూ వస్తున్నారు, కొంతమంది విశ్లేషకులు. మరి ఇందులో వాస్తవం ఎంత? ఏ రీజన్తో, దేన్ని బేస్ చేసుకొని బీజేపీలోకి బీఆర్ఎస్ కలవాలనుకుంటుంది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. గత కొంతకాలంగా వినబడుతున్న వార్త ఏంటి అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబోతున్నారు, తెలంగాణలో కలిసి పోటీ చేయబోతున్నారు రాబో ఎలక్షన్లో, అసెంబ్లీలో అని చెప్పేసి ఒక వార్త కొన్నాళ్ళుగా చక్కర్లు కొడుతుంది. అయితే చాలా ఈక్వేషన్స్ చెప్తున్నారు, రీజన్స్. సో బేసిక్గా ఎందుకు విలీనం అవుతారు? మనకి గత ఎలక్షన్స్లో చూసుకుంటే మేము బీజేపీని రానివ్వము, ఇటు టీడీపీని ఇటు బీజేపీని తొక్కేస్తామని చెప్పిన వాళ్ళు ఎలా కలుస్తారు అనేది. ఇప్పుడు విలీనము అనేదాన్ని మరో లెవెల్కి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. అది కూడా ఎవరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకెళ్లారు. బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే మైనాబాద్ డ్రగ్ కేసు గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు. బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మైనాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ అమ్ముకుంటూ దొరికారు కదా, లేదా డ్రగ్స్ వాడుతూ దొరికారు కదా. అలాగే కేదార్నాథ్, దుబాయ్లో కేదార్నాథ్కు సంబంధించినటువంటి అనుమానాస్పద మృతి జరిగింది కదా, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, అనుమానిస్తున్నారు కదా మాజీ ఎమ్మెల్యేని. మరి ఇవన్నీ ఎందుకు బీజేపీ వాళ్ళు ప్రశ్నించరు? బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి, అందుకే వీళ్ళు ప్రశ్నించట్లేదు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు లేటెస్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. మైనాబాద్ ఫామ్ హౌస్ కేసు చిన్నది కాదు కదా, పెద్దదే కదా, మరి ఎందుకు దాని గురించి ప్రస్తావించట్లేదు? రఘునందన్ అనే బీజేపీ ఎంపీ ఆయన ప్రశ్నిస్తే ఆయన నోరుని కుట్టేశారు. ఆయన కూడా మాట్లాడుకున్నా ఎవరు కుట్టేశారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్టేశారా, లేదా బీజేపీ అధిష్టానం కుట్టేసిందా? ఎవరు కుట్టేశారు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు అడుగుతున్నారు. మైనాబాద్ ఫామ్ హౌస్లో అంతకుముందే అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఒక ప్రధానమైనటువంటి పార్టీగా బీజేపీ ఉంది, పైగా కేంద్రంలో అధికారంలో ఉంది, ఢిల్లీలో అధికారం చెలాయిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు లేస్తే ఎవరిని విమర్శిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి వాళ్ళు ఆ ఇన్సిడెంట్లో దొరికింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు మాజీ ఎమ్మెల్యే. మరి మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇది పెద్ద కేసు కదా, ఎందుకు ప్రశ్నించట్లేదు? అసలు మైనాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది అనేది అసలు మీరే సెంట్రల్ గవర్నమెంటే విచారించవచ్చు కదా, సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా దాని మీద అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు అడుగుతున్నారు. అందుకే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, ఇవి రెండు ఎప్పుడైనా కలిసే పార్టీలే అనేటువంటి ఈక్వేషన్ని ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. గతంలో అనేక మంది చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పారు, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పారు. డీల్ ఎప్పుడు సెట్ అయిపోయింది, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనని. కవిత గారు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటేను. తాను తీహార్ జైల్లో ఉన్నప్పుడు ఈ రెండు పార్టీల కలయిక అనేటువంటి అంశం వచ్చింది, చర్చకు వచ్చింది. ఈ కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీలో కలవాల్సిందేనని చెప్పినప్పుడు నేను నో అన్నాను, కావాలంటే తిహార్ జైల్లో ఉంటానని చెప్పాను, నేను ఒప్పుకోలేదు అని అన్నాను. దాని మీద చర్చ జరిగింది కొన్ని రోజులు. అది ఆగిపోకముందే సీఎం రమేష్ బయటకు వచ్చాడు. సీఎం రమేష్ ఏం చెప్పాడు? కేటీఆర్ నా దగ్గరికి వచ్చాడు, పార్టీని విలీనం చేస్తామని చెప్పి, అప్పుడు దాని మీద నేను నో అన్నాను, కావాలంటే వీడియో ఫుటేజ్ ఉంది నా దగ్గర అని చెప్పేసి అన్నాడు. ఇంతవరకు కేటీఆర్ గారు ఆయన చేసినటువంటి ఆరోపణకు సమాధానం లేదు. అంటే మౌనం అంగీకారం కదా. మరి ఇప్పుడు సమాధానం లేదు, ఎందుకు లేదు? బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అని చెప్పి కోడే కూస్తూ ఉంటే మేము ఒకటి కాదని చెప్పాలి కదా. ఈ మధ్యకాలంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు చెప్పారు, మేము ఎట్టి బస్సులో పొత్తు పెట్టుకోం బీఆర్ఎస్ పార్టీతోటి అని చెప్పేసి అన్నాడు. అదే స్టాండ్ మీద ఉంటారా? అసలు ఇంత జరుగుతుంటేనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నిటి మీద వాళ్ళు ఎందుకు ఫైట్ చేయట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది, రెండు పార్టీలను కలిపి నిలదీస్తుంది. ఈ రెండు పార్టీలు తోడు దొంగలు అని చెప్పేసి బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ.
బీజేపీలో కలవం అని చెప్పేసి మీరు చెప్పండి వాళ్ళు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ముందుగానే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది, వాళ్ళ మైండ్ని సెట్ చేస్తుంది. మరోవైపు తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి పేరుతోటి కవిత గారు కొత్త పార్టీని అనౌన్స్ చేశారు. అఫీషియల్గా మన్ని డాక్యుమెంట్స్ పూర్తి కావాల్సింది, ఇంకా డాక్యుమెంట్స్ రాలేదు. ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ తోటి ఇమీడియట్గా ఆ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, ఆ పార్టీకి సంబంధించిన క్లియరెన్స్లు ఇవ్వమని చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పింది. అయితే ఇప్పుడు ఉగాది సందర్భంగా ఆవిడ ప్రకటించారు తెలంగాణ ప్రజా జాగృతి అని చెప్పి ప్రకటిస్తూ, ఇప్పటివరకు ఉన్నటువంటి పార్టీల్లో తెలంగాణ అనేటువంటి పదం లేదు, అది టీఆర్ఎస్లో ఉండేది, దాన్ని కాస్త బీఆర్ఎస్ పార్టీని చేశారు. దాంతో ప్రజల ఆదరణ పోయింది. అందుకే తాను తెలంగాణ ప్రజా పార్టీ కింద పెట్టాను, తెలంగాణ ప్రజా జాగృతి కింద నేను పార్టీ పేరుని రిజిస్టర్ చేశాను. దానికి సంబంధించిన సింబల్ కానీ, దానికి సంబంధించిన సిద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి అని చెప్పి చెప్తూ, తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణతోటి ఉన్నటువంటి పార్టీ నాదొక్కటేను, అందుకే తెలంగాణ అని పేరు పెట్టుకున్నానని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చారు. సో ఒకవైపేమో కవిత గారు, ఇంకొక వైపేమో కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు అటు కాంగ్రెస్ ఇటు కవిత గారు ఇద్దరు కలిసి బీజేపీ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి వాళ్ళిద్దరు కలవబోతున్నారు, కలిసే అవకాశం ఉందని చెప్పి బలంగా ప్రజల మధ్య తీసుకెళ్తున్నారు. కనిపించేటువంటి యాక్టివిటీస్ కూడా అలానే ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో తెలంగాణలో విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రకారం అయితే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అదే జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏం జరిగింది, బీఆర్ఎస్ కోసం బీజేపీ వాళ్ళు క్యాండిడేట్ని దాదాపుగా పెట్టినట్టే కనిపించింది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని రామచంద్రరావు గారిని పెట్టారు. ఏ బండి సంజయ్ గారినో లేదంటే ఏ ఆయన ఉన్నాడు కదా డి శ్రీనివాస్ కుమారుడు, ఆయన్ను ఎంపీగా ఉన్నాడు, ఆయన్ను పెట్టినట్టయితే అది ఒకంత ఏ వేగంగా వెళ్తూ ఉండేది బీజేపీ. కానీ ఇప్పుడు ఏమంటారు బీజేపీ వాళ్ళు, మాదే అధికారం 2029లో మాదే అధికారం అంటారు. ఎలా వస్తుందంటే చెప్పరు. ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ను మార్చకుండా డి.కే. అరుణ గారు ఒక బీజేపీ, ఈటల రాజేంద్ర గారు ఒక బీజేపీ, ఇంకా రామచంద్ర గారు ఇప్పుడున్న బీజేపీ అధ్యక్షుడు ఆయనది ఒక బీజేపీ, ఇన్ని రకరకాల బీజేపీ. అక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ నల్గొండకు వచ్చేటప్పుడు ఒక బీజేపీ ఉంటుంది. సో ఇలా రకరకాల బీజేపీలు ఉన్నప్పుడు బీజేపీ ఎలా అధికారంలోకి రాగలదు? వచ్చే ఛాన్స్ లేదు. వచ్చే ఛాన్స్ లేకపోయినప్పుడు కూడా నీకు వ్యూహాత్మకంగా కేసీఆర్ అడ్డుకుంటున్నాడు. లేదంటే బీజేపీ ఇప్పటి తెలుగుదేశం పార్టీని జనసేనని యాక్టివ్ చేసిండేది తెలంగాణలో. ఆ కూటమి కనుక ఇక్కడ వస్తే డెఫినెట్గా అధికారంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు. మరి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారా అనేది ఒక చర్చ అయితే, అది ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు గురించి ఢిల్లీ లెవెల్లో మాట్లాడుకుంటుంటే రాష్ట్ర లెవెల్లో ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలదీస్తున్నారు. సో కాబట్టి నిజంగానే బీజేపీ పట్ల బీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ పట్ల బీజేపీ కానీ ఎక్కడ కూడా పెద్దగా హార్ష్గా మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే ఏదో ఆ రెండు పార్టీల మధ్య సంథింగ్ జరుగుతుంది అనేది వినిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.